నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ప్రధానంగా ఫార్ములా ఈ రేస్కి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది. అలాగే స్థానిక సంస్థ ఎన్నికలకు సంబంధించి కొన్ని జెడ్పీటీసీ ఎంపీటీసీ స్థానాల్లో, అలాగే లోకల్ బాడీ ఏదైతే కొన్ని వార్డు మెంబర్ స్థానాల్లో కొన్ని గ్రామాల్లో ఈ స్థానిక సంస్థ ఎన్నికలు ఉండవు అని ఒక వార్త కూడా రావడం జరిగింది. ఇవి కొంచెం ప్రధాన వార్తలుగా కనబడతా ఉన్నాయి. సో ఒకసారి చూద్దాం అసలు ఆ వార్తలు ఏంటి, అసలు దీనికి సంబంధించి ఏం జరుగుతుంది రాష్ట్రంలో. సో ఊహు అంటారా కేటీఆర్ ప్రాసిక్యూషన్పై వీడని ఉత్కంఠ. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయం కోసం ఎదురుచూపులు. ఇక పెండింగ్లోనే ఫార్ములా ఈ కార్ రేస్ ఫైల్. అనుమతి కోరుతూ ఇప్పటికే రాష్ట్ర సర్కార్ వినతి. పక్షం రోజులుగా ఏమీ తేల్చకపోవడంపై తలెత్తుతున్న పలు అనుమానాలు. బీఆర్ఎస్కు బీజేపీ సహకరిస్తుందని విమర్శలు. కేటీఆర్ జైలుకి వెళ్లకుండా కిషన్ రెడ్డి కాపాడుతున్నారని హస్తం నేతల ఆరోపణలు. 3 వారాలుగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఫైల్ ఇంతవరకు దానిపై గవర్నర్ జిష్ణు వర్మ ఏ నిర్ణయం తీసుకోలేదు. అసలు ఫైల్ క్లియర్ చేస్తారా లేదా అనే చర్చ ప్రస్తుతం. బీజేపీ నాయకత్వం బీఆర్ఎస్ నేతలను కాపాడే ప్రయత్నం చేస్తుందని, అందుకే ప్రాసిక్యూషన్కు అనుమతి రావడం లేదని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేస్తుంది. ఫార్ములా ఈ కార్ రేసులో A1గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ప్రాసిక్యూషన్ చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సెప్టెంబర్ మొదటి వారంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ను అనుమతి కోరింది. కానీ ఇంతవరకు గవర్నర్ దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య రహస్య స్నేహం సాగుతుందని కాంగ్రెస్ లీడర్లు సందర్భం వచ్చిన ప్రతిసారి విమర్శలు చేస్తున్నారు. ఈ మధ్య జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి సహకరించేందుకు తెలంగాణ వాదిగా ఉన్న ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డికి ఓటు వేయకుండా బీఆర్ఎస్ దూరంగా ఉందని కాంగ్రెస్ ఆరోపించింది. పలు కేసుల్లో ప్రమేయం ఉన్న కేటీఆర్ను జైలుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సో ఏదైనా కానీ ఈ కార్ రేస్కి సంబంధించి ఫార్ములా ఈ కార్ రేస్లో క్లియర్గా ఉన్న ఆధారాల ప్రకారం మీరే చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలాసార్లు క్లియర్గా ఉన్న ఆధారాలన్నీ చూపించి ఈ ఆధారాల ప్రకారం ఇక్కడ జరిగింది అనేది క్లియర్గా వాళ్ళు చెప్తా ఉన్నారు. కేటీఆర్ కూడా దానికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసి ప్రెస్ మీట్ ఏదో పెట్టడం జరిగింది. ఆయన A1గా ఉన్నప్పుడు అరెస్ట్ చేయడానికి ఏం అడ్డొస్తుందో అనేది ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే గవర్నర్ ఆమోదం అనేది, మీరు బీసీ రిజర్వేషన్ ఇవ్వాలన్నా గవర్నర్ ఆమోదం కావాలి, అక్కడ పెండింగ్లో ఉంటుంది ఫైల్. ఈ ఫార్ములా ఈ కార్ రేస్లో కేటీఆర్ని అరెస్ట్ చేయాలన్నా కూడా గవర్నర్ ఆమోదం తెలపాలి, అక్కడ ఫైల్ పెండింగ్లో ఉంటుంది కాబట్టి మీరు అరెస్ట్ చేయరు. ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ ఈ 3 పార్టీలు కలిసి పనిచేస్తున్నారన్న ఫీలింగ్ వస్తుంది మాకు. ఈ 3 పార్టీలు అంటే బీజేపీ బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ 3 పార్టీలు కలిసి కేటీఆర్ని సేవ్ చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. కేటీఆర్ని సేవ్ చేయడానికి లేదా కేసీఆర్ని సేవ్ చేయడానికి 3 పార్టీలు కుమ్మక్కే పనిచేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది ఇవంతా చూస్తుంటే. అదిగో దొంగ అంటారు, అసలు దాని మీద మళ్ళీ కొన్నాళ్ళు చర్చే ఉండదు. ఇదిగో దీని ఆధారాలు ఇదిగో ఈ ఫార్ములా ఈ కార్ రేసులో ఇదిగో ఇక్కడ జరిగింది అన్యాయం, ఇన్ని కోట్లు నష్టం జరిగిందని చెప్పి క్లియర్గా మీరు చెప్తారు. ఎవిడెన్స్ A1గా కేటీఆర్ని పెడతారు, కనీసం అతన్ని విచారించిన తర్వాత ఏం జరిగిందో కూడా క్లారిటీ ఇవ్వరు. ఇక్కడ ఎవరు పిచ్చోళ్ళు అంటే ప్రజలు పిచ్చోళ్ళు. మీకు 3 పార్టీలు కలిసే కేటీఆర్ని సేవ్ చేస్తున్నారు. అక్కడ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఫార్ములా ఈ రేస్లో A1గా ఉన్న కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేయకుండా అడ్డుకుంటున్నట్లు ఆరోపిస్తున్నారు. అందుకే 3 వారాల క్రితం రాజ్భవన్కు వెళ్ళిన ఫైల్ ఇంతవరకు క్లియర్ కాలేదని హస్తం శ్రేణులు ఆరోపిస్తున్నారు. నిజంగా చిత్తశుద్ధి ఉండి కేటీఆర్ని అరెస్ట్ చేయాలి అని మీకు ఆ పట్టుదల ఉంటే, అక్కడ నిజంగా తప్పు జరిగింది, కేటీఆర్ అక్కడ నిజంగా అక్కడ ద్వంద్వ వైఖరి కేటీఆర్దే తప్పు ఉంది అనుకుంటే, నిజంగా A1గా కేటీఆర్ ఉన్నారనుకుంటే అరెస్ట్ చేయండి, తప్పే ఉంది.
గవర్నర్ మీద ఒత్తిడి తీసుకురండి, లేట్ అవుతుంది కేసు, ఒత్తిడి చేయండి. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉందంటే మీరు అడగట్లేదేమో, లేదా మీరు అందరూ కలిసి గవర్నర్ మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారేమో. ఇంకో విధంగా ఎలాగైనా ఆలోచించవచ్చు దీన్ని. మీరు నిజంగా అరెస్ట్ చేయాలని చిత్తశుద్ధి ఉంటే, కేసీఆర్ని కానీ కేటీఆర్ని కానీ అరెస్ట్ చేయాలని చిత్తశుద్ధి ఉంటే ఎవరు ఆపలేరు. కానీ మీకు కావాల్సిందంతా కూడా ఇంటర్నల్ లాబింగ్ అంతా జరుగుతూ ఉంటుంది దీనికి సంబంధించి. పైకి మాత్రం ఇట్లా ఏంటంటే దోబొచ్చిలాట్లాగా ప్రజలు ఏమనుకోవాలంటే, అరే వీళ్ళు అరెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంట, గవర్నర్ స్పందించట్లేదంట అని ప్రజలు అనుకోవాలి ఇక్కడ. లేదంటే ఒక ఏదో ఒక కారణం, బీజేపీ అడ్డుకుంటుంది, లేదా బీఆర్ఎస్ ఇక్కడ లాబింగ్ చేస్తుంది. బీజేపీ వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, వాళ్ళిద్దరూ లాబింగ్ చేసుకుంటున్నారని వాళ్ళు అంటారు. ఇక్కడ అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ కాబట్టి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పి బీజేపీ వాళ్ళు అంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అంటే కేంద్ర ప్రభుత్వంతో వీళ్ళు మచ్చిక చేసుకుని దీన్ని ఆపించుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వమే సపోర్ట్ చేస్తుంది బీజేపీ అని చెప్పి బీఆర్ఎస్ని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ వాళ్ళు అంటారు. ఫైనల్గా ఏంటంటే వీళ్ళు దొంగలే తిరుగుతూ ఉంటారు ఇక్కడ రోడ్ల మీద. ప్రాసిక్యూషన్ చేసేందుకు కావాల్సిన ఆధారాలను సేకరించిన ఏసీబీ వాటన్నిటిని రాజ్భవన్కు పంపించింది. అందులో ప్రధానంగా క్విడ్ ప్రోకో జరిగిందని చెప్పేందుకు ఫార్ములా ఈ రేస్ నిర్వహణ ఏజెన్సీకి బీఆర్ఎస్కు మధ్య జరిగిన బ్యాంక్ లావాదేవీల వివరాలను జత చేసింది. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ ఆదేశాల మేరకే రేస్ నిర్వహణ ఏజెన్సీకి రూపాయలు 46 కోట్లు చెల్లించినట్లు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండిఏ అధికారి బిఎల్ఎన్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఆ తర్వాత కొన్ని రోజులకు సదరు ఏజెన్సీ 44 కోట్లు విలువైన ఎన్నికల బాండ్స్ను బీఆర్ఎస్ పార్టీ నుంచి కొనుగోలు చేసింది. ఆ లావాదేవీలు ఏ బ్యాంకుల ద్వారా జరిగాయో ఆ వివరాలు సైతం రాజ్భవన్కు ఏసీబీ పంపించింది. ఇంత క్లియర్గా మరి అన్ని ఆధారాలు పంపించినా మరి ఎందుకు అక్కడ పెండింగ్లో ఉంటుంది? అన్ని ఆధారాలు దానికి సంబంధించిన ఎక్కడెక్కడ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడికి లావాదేవీలు జరిగినాయి, ఏమేం జరిగింది, ఎలా ఇన్వాల్వ్ అయ్యారు, ఇక్కడ కేటీఆర్ ఎలా ఇన్వాల్వ్ అయ్యాడు, అన్ని లావాదేవీలు మీరు అన్ని ఆధారాలతో గవర్నర్కి పంపించినప్పుడు మరి అక్కడ ఎందుకు పెండింగ్లో ఉంది? కేవలం రాష్ట్ర ప్రభుత్వం పంపించిన ఫైల్స్ అక్కడ పెండింగ్లో ఉంటున్నాయి. మనం గమనిస్తే బీసీ బిల్లుకి సంబంధించి 2 లేఖలు రాశారు ఇప్పటిదాకా, అది పెండింగ్లో ఉంది. దాని మీద ఇప్పటికీ మరి రాష్ట్ర ప్రభుత్వం అడగట్లేదా, లేకపోతే గవర్నర్ గారికి టైం లేదా? ఈ రెండిట్ల మధ్యలో అక్కడ ఆ ఫైల్ ఎట్లా పెండింగ్లో ఉంది బీసీ బిల్లుకి సంబంధించి. ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించిన ఫైల్ పెండింగ్లో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తున్న ఫైల్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉంటున్నాయి. అది కూడా చాలా కీలకమైన ఫైల్స్, ఇవన్నీ ఆషామాషి ఫైల్స్ కాదు, చాలా కీలకమైన ఫైల్స్. మరి ప్రభుత్వం ఎందుకు ఒత్తిడి చేయట్లే? అంటే ఇక్కడ ప్రభుత్వం కూడా ద్వంద్వ వైఖరి వహిస్తున్నట్టుగా కనపడుతుంది కదా. కేటీఆర్ని కాపాడాలి, మరి ప్రభుత్వం కూడా చూస్తున్నట్టుగా ఉందిగా. బీజేపీతో పాటు ప్రభుత్వం కూడా కేటీఆర్ని కాపాడాలని చూస్తుందేమో. కేసీఆర్నేమో కాళేశ్వరం ప్రాజెక్టు మీద అరెస్ట్ చేస్తారని చెప్పి అది అయిపోయింది. తర్వాత మళ్ళీ ఫార్ములా ఈ కార్ రేస్కి సంబంధించి వచ్చింది. తర్వాత మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ విషయం ఉంది. మరి వీటన్నిటిలో నిజంగా వాళ్ళు తప్పు చేశారని తెలుస్తుంది కదా, క్లియర్గా తప్పు జరిగిందని తెలుస్తుంది. ఎవరి ఆధ్వర్యంలో జరిగింది కూడా మనకి క్లారిటీ ఉంది, ఆధారాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ అరెస్ట్ చేయం. కేటీఆర్ను ప్రాసిక్యూషన్ చేసేందుకు ప్రభుత్వం నుంచి వచ్చిన రిక్వెస్ట్పై గవర్నర్ ఆఫీసు లీగల్ ఒపీనియన్కు వెళ్ళినట్లు తెలిసింది. ఏసీబీ పంపిన ఆధారాలు సరిగ్గా ఉన్నాయా లేదా అనే కోణంలో క్రాస్ చెక్ చేసే ప్రక్రియ సైతం పూర్తయినట్లు సమాచారం. అయితే ఈ కేసుతో తమ పార్టీకి రాజకీయంగా
చేకూరే లాభ నష్టాలపై కమలం నేతలు క్లారిటీకి రాలేకపోతున్నారనే టాక్. అందుకే రాజ్భవన్ ప్రాసిక్యూషన్కు అనుమతి ఇవ్వడం లేదా అని న్యాయ సలహా పేరుతో ఆలస్యం చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక్కడ 3 పార్టీలది తప్పు ఉంది. 3 పార్టీలు కలిసే చేస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇది ఏంటంటే ఏదన్నా ఒక సందర్భం లేనప్పుడు, ఏ వార్తలు లేనప్పుడు, లేదంటే మాట్లాడడానికి ఏది లేనప్పుడు, లేదంటే ఏదైనా డైవర్ట్ చేసుకోవడానికో ఈ ఫార్ములా ఈ రేస్ అనే, లేకపోతే ఇంకొకటో ఫోన్ ట్యాపింగో, లేకపోతే కాళేశ్వరం అని ముందు పెడతా ఉన్నారు. ప్రజలు చదివేటోళ్ళు పిచ్చోళ్ళు అవుతారు. ఇదిగో కేటీఆర్ అరెస్ట్, అదిగో కేటీఆర్ అరెస్ట్ అంటున్నారు తప్పితే దానివల్ల అరెస్ట్ అయ్యేది లేదు, ఏది లేదు. ఇక ఆయన దర్జాగా తిరుగుతుండు. 2 ఏళ్లలోపు చిన్నారులకు దగ్గుమందు వాడొద్దు, 5 ఏళ్లలోపు వారికి అత్యవసరమైతేనే వాడండి. కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు. 11 మంది మరణాల నేపథ్యంలో నిర్ణయం. 2 ఏళ్లలోపు చిన్నారులకి దగ్గుమందు వాడొద్దని చెప్పి కేంద్ర ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. దీని మీద చాలామంది, అంటే దాదాపు 11 మంది చనిపోయారంట దీనికి సంబంధించి, కేవలం దగ్గుమందుకి సంబంధించి. 2 ఏళ్లలోపు పిల్లలకు సిరప్ వాడొద్దు, 5 ఏళ్లలోపు పిల్లలకు అత్యవసరం అయితేనే. కేంద్ర ఆరోగ్య శాఖ కీలక ఆదేశాలు. 11 మంది మరణాల నేపథ్యంలో నిర్ణయం. దగ్గు తగ్గడానికి టానిక్ తాగి 11 మంది పిల్లలు మరణించిన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 2 ఏళ్లలోపు చిన్నారులకు దగ్గు సిరప్ వాడొద్దని డైరెక్షన్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఆదేశించింది. పసిపిల్లలకు కాఫ్ సిరప్ ప్రిస్క్రైబ్ చేయొద్దని డాక్టర్లకు తేల్చి చెప్పింది. 5 ఏళ్లలోపు వయసున్న పిల్లలకు కూడా అత్యవసరమైతేనే తప్ప దగ్గుమందు రికమెండ్ చేయొద్దని స్పష్టం చేసింది. ఒకవేళ దగ్గుమందు ఇవ్వాల్సి వస్తే సరైన డోసును పరిగణలోకి తీసుకోవాలని, అలాగే ఈ మందు వేసిన చిన్నారులను పర్యవేక్షించాలని సూచించింది. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో దగ్గుమందు వల్ల ఇప్పటి వరకు 11 మంది చిన్నారులు మృతి చెందారు. వీరిలో 5గురు కోల్డ్ రేఫ్, 1 నెక్స్ట్రో సిరప్ తాగినట్లు తెలిసింది. ఈ సిరప్లో ఎలాంటి కల్తీ జరగలేదని కానీ దగ్గుమందులో వాడిన కెమికల్స్ వల్లనే పిల్లలు మరణించినట్లు స్పష్టమైంది. ఎంత దారుణమైన పరిస్థితి చూడండి. కనీసం అంటే ఈరోజు అంటే ఎక్కువ శాతం మనం మెడిసిన్స్ మీద ఆధారపడుతున్నాం. ప్రతి ఒక్కరం కూడా ఫీవర్ వచ్చినా, లేకపోతే కోల్డ్ వచ్చినా, కొంచెం కాఫ్ అనిపించినా ఈ మెడిసిన్స్ మీద, అలాగే ప్రధానంగా ఈ ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. సో ఈ మెడిసిన్స్ వాడకం కూడా తగ్గించుకుని ప్రధానంగా పాతకాలంలో ఉన్న చిట్కాలను వాడుకోవడం, రకరకాల, అంటే పిల్లల్లో ప్రధానంగా ఏమవుతుందంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న ఫుడ్కి సంబంధించి, అలాగే బయట ఉన్న ఈ నేచురల్ దీనికి సంబంధించి, డిఫరెన్సెస్కి సంబంధించి కొంత వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది. సో ఎక్కువ మోతాదు దగ్గుమందు వాడడం కానీ ఇట్లాంటిది ఏంటంటే హై పవర్ వాడడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగే ఛాన్స్ ఉంది. దాదాపు 11 మంది చనిపోయారంట కేవలం దగ్గుమందు వల్ల. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉన్నవాళ్ళు, చంటి పిల్లలు ఉన్నవాళ్ళు ప్రధానంగా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ అంశానికి సంబంధించి. స్కూల్ పిల్లలకు టమాటా వైరస్ అంట. 6 నెలల నుంచి 12 ఏళ్ల పిల్లల్లో వ్యాప్తి. మధ్యప్రదేశ్లో పిల్లల్లో టమాటా వైరస్ వ్యాప్తించడం కలకలం రేపుతోంది. భోపాల్లోని స్కూల్లో ఈ వైరస్ బయటపడింది. ఈ వైరస్ సోకిన చిన్నారుల్లో చేతులు, పాదాలు, అరికాళ్ళు, మెడ కింద, నోటిలో ఎర్రటి దద్దుర్లు వచ్చి ఆ తర్వాత అవి బొబ్బర్లుగా మారుతున్నాయి. ఈ ప్రాంతంలో దద్దుర్లు, మంటలు, నొప్పితో పాటు జ్వరం, గొంతు నొప్పి వచ్చి నిర్ణయాలు ఇబ్బంది పడుతున్నాయి. చిన్నారులు ఇబ్బందులు పడుతూ ఉన్నారంట. ఎచినోకాకస్ సాకి వైరస్ వల్ల ఇది వస్తుందని, 6 నెలల నుంచి 12 ఏళ్ల పిల్లల్లో ఎక్కువగా వ్యాప్తి చెందుతుందని వైద్యులు తెలిపారు. అయితే ఇది పెద్ద సమస్య కాకపోవచ్చు. ఆరోగ్యవంతుల్లో వారం 10 రోజులు దానికదే తగ్గిపోతుందని చెప్పారు. పరిశుభ్రం పాటించడంలో దీని వ్యాప్తిని నివారించవచ్చని, అయితే వైరస్ సోకితే మాత్రం చికిత్స ఏదీ లేదని నిపుణులు తెలియజేశారు. గుండె, ఊపిరితిత్తులు, ఇతర
జన్యుపరమైన సమస్యలు ఉన్న పిల్లలకు ఈ వైరస్ సోకితే చాలా ఇబ్బంది పడతారని చెప్పారు. 2022లో కేరళలో కూడా ఈ వైరస్ వెలుగు చూసింది. ఈ వైరస్ సోకిన చిన్నారుల శరీరంపై ఎర్రటి బొబ్బర్లు వస్తాయి. అందుకే దీన్ని టమాటా ఫ్లూ అని పిలుస్తారు. సో ఇదొక పిల్లలకు, ప్రధానంగా పిల్లల్లో అంటే చాలా జాగ్రత్తలు, అంటే నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ పిల్లల విషయంలో. సో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు సంబంధించి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. సో నిన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఒక కీలక ప్రకటన చేయడం జరిగింది. సో ఇది ఓవరాల్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతూ ఉంది. నా సతీమణి నిర్మల బరిలో ఉంటారు, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను అని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. ఈయన ఎక్కడ మాట్లాడినా ఒక డిఫరెంట్ ఎజెండా ఎత్తుకుంటారు. జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను, నా సతీమణి నిర్మల బరిలో ఉంటారు, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కీలక ప్రకటన. రాజకీయంగా హాట్ టాపిక్గా ఆయన కామెంట్స్. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తను పోటీ చేయబోనని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సంచలన ప్రకటన చేశారు. దసరా ఉత్సవాల్లో భాగంగా సంగారెడ్డిలో ఆయన మాట్లాడుతూ 3 ఏళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన సతీమణి టీజీఐసీసీ చైర్మన్ నిర్మల బరిలో ఉంటారని వెల్లడించారు. 10 ఏళ్ల తర్వాత తాను మళ్ళీ పోటీ చేస్తానని ప్రకటించారు. వచ్చేసారి నిర్మల పోటీ చేస్తే ఆ తర్వాత పార్టీ కోసం కష్టకాలంలో పనిచేసిన చర్యల ఆంజనేయులు లాంటి వారికి సైతం అవకాశాలు రావాలన్నారు. సంగారెడ్డి అభివృద్ధి తమ లక్ష్యం అన్నారు. అయితే తను పోటీ చేయబోనని నిర్మల బరిలో ఉంటారని జగ్గారెడ్డి ప్రకటించగానే ప్రజలు చప్పట్లు కొట్టారు. అయితే తనను పక్కకు తప్పిస్తున్నారా అని జగ్గారెడ్డి ప్రశ్నించడంతో జనం నవ్వులు కురిపించారు. పోటీ చేయను, కానీ నిర్మల వెనకే ఉంటానని జగ్గారెడ్డి చెప్పుకొచ్చారు. జగ్గారెడ్డి చేసిన కామెంట్స్ రాజకీయంగా చర్చనీయాంశం అవుతా ఉంది. సో అది పరిస్థితి. నేను రాజకీయాల్లో పోటీ చేయనని ఆయన తేల్చి చెప్పడం జరిగింది. గతంలో కూడా చాలాసార్లు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే అతను టికెట్ ఇవ్వకపోవడం అంశం మీద కూడా చాలా నిరాశతో గతంలో కూడా చాలా మాటలు, అంటే అధికార పార్టీని లేకపోతే ఉన్న ముఖ్యమంత్రి మీద కూడా చాలా విమర్శలు చేసిన పరిస్థితి. సీఎం రేవంత్ రెడ్డిని ఓడిస్తా, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పర్యటిస్తా, ఆయన బీహార్ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతాం. రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎవరంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డిని ఓడిస్తాను ఎవరంటున్నారంటే ప్రశాంత్ కిషోర్ చెప్తా ఉన్నాడు. వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పీకే ఆయన చెప్తా ఉన్నాడు దీనికి సంబంధించి. బీహార్లో రేవంత్ రెడ్డి అడుగు పెడితే తరిమి కొడతామంట. ఈయన మొన్నటి నుంచి అంటే ఒక టార్గెటెడ్గా మాట్లాడుతూ ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. కేవలం అంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళని, రాజకీయ నాయకులను టార్గెట్ చేసుకుని రేవంత్ రెడ్డి మీద గతంలో కూడా చాలా విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి ఎవరు అనే కాడికి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఏదేమైనా కానీ అంటే ఒకటి మంచైనా చెడైనా కానీ మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళని ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలి. ఎవడయ్యే జాగిరని ఇప్పుడు బీహార్లో అడుగు పెడితే తరిమి కొడతామని మాట్లాడుతున్న పీకే అంటే ఏం చూసుకున్నంత బలుపు, అంటే ప్రజలు ఏం చేయలేరన్నా. అంటే నీ ప్రజలు ఓట్ల కోసం నువ్వు మాట్లాడొచ్చు, కానీ నువ్వు అక్కడున్న హామీలకు సంబంధించి అక్కడున్న సమస్యల గురించి మాట్లాడితే చాలా బాగుంటుంది. తెలంగాణకు వస్తే తరిమి కొడతారు నేను ఫస్ట్. నువ్వు ప్రజలకి అసలు బ్యాక్ ఎండ్లో ఉండి చేయించిన చాలా పనులు ఉన్నాయి పీకే లాంటివాడు. ఫస్ట్ తెలంగాణలో నువ్వు అడుగు పెడితే తరిమి కొడతారు ప్రజలు. ఫస్ట్ మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పక్క రాష్ట్రాల గురించి, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి, అధికారంలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. నువ్వు ఆల్రెడీ వ్యూహకర్తవి, నీకు అన్నీ తెలుసు ఏ విషయం ఎట్లా మాట్లాడాలని. ఇప్పుడు అక్కడ కూడా నిన్ను ఒక ఆట బొమ్మలాగానే చూస్తున్నారు. గెలిచే ఛాన్స్ లేదు నీకు. అవునన్నా కాదన్నా కొన్ని పార్టీలు గెలుపుకి కారణం అయ్యావు, కొంతమంది గెలవడానికి కారణం అయ్యావు, కొంతమంది ఓడిపోవడానికి కారణం కూడా నువ్వే అయ్యావు. ఈరోజు నువ్వు వచ్చి నీతులు చెప్తా ఉన్నావు. ప్రజలు ఏ రకంగా నమ్ముతారు? అంటే ఇప్పుడు ఇదంతా కూడా స్ట్రాటజీయే కదా నీది. ఒక స్ట్రాటజికల్ వ్యక్తిగా
ఒక వ్యూహకర్తగా మరి ఇది కూడా నీ రాజకీయ వ్యూహమే కదా, మరి ప్రజలు అనుకుంటారు కదా అది కూడా. ఏమంటుండీడా, వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డిని ఓడించి తీరుతానని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త జనసూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. గతంలో బీహార్ ప్రజలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పీకే నేటికి ఫైర్ అవుతూనే ఉన్నారు. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు ఉండడంతో కాంగ్రెస్ గెలుపు కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో ఉపయోగించారని కాంగ్రెస్ భావిస్తుంది. విషయం తెలుసుకున్న ప్రశాంత్ కిషోర్ బీహార్ ప్రజలకు తక్కువ చేసి హేళనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి తమ గడ్డపై అడుగు పెడితే తరిమి కొడతామని హెచ్చరించారు. తాజాగా ఓ భారతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పీకే రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నుంచి రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ, మోడీ కాదు కదా ఎవరు కాపాడలేరని బీజేపీ, టీడీపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అతి కష్టం మీద రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇంకోసారి గెలిచే సత్తా ఆయనకు లేదన్నారు. దీనికి చామల కిరణ్ కుమార్ రెడ్డి రిప్లై ఇవ్వడం జరిగింది. పీకే ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్ట్, రేవంత్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. బీహార్కు చెందిన ప్రశాంత్ కిషోర్ ఫెయిల్డ్ పొలిటికల్ అనలిస్ట్, పొలిటికల్ లీడర్ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఎన్నికల్లో బీహార్ ప్రజలను పోలరైజ్ చేసేందుకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి పేరును వాడుకుంటున్నారని ఆరోపించారు. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఉద్దేశించి తప్పుగా మాట్లాడి అక్కడి ఓటర్ల మనసు గెలవాలని చూడడం మంచిది కాదని హితవ పలికారు. కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని తెస్తానని ఆయన పూర్తిగా ఫెయిల్ అయ్యారు. ఏదైనా కావచ్చు, రాజకీయంలో పక్క రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏ రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఆ రాష్ట్రంలో ఉంటాయి. మీరు మాట్లాడాల్సింది ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి, ఆ రాష్ట్రంలో మీరు చేయబోయే అభివృద్ధి గురించి మాట్లాడాలి. పక్క రాష్ట్రాల గురించి, పక్క రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రుల గురించి మాట్లాడితే ఆ రాష్ట్ర ప్రజలు గాజులు దొడుకుందు అయితే కూర్చోరు. నువ్వైతే ఈడకు వచ్చి పోటీ చేయి, ప్రజలు ఏం చేస్తారు నీకే అర్థమవుతుంది. ఎవరిని చెప్పుతో కొడతారు, ఎవరిని తరిమి కొడతారు అనేది నీకే ఒక క్లారిటీ వస్తుంది. వియత్నాంకు విద్యా కమిషన్ బృందం అంట. వియత్నాం వెళ్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ ఆల్రెడీ విద్య అడుగంటిపోయిన పరిస్థితి. ఇక్కడ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్ని మెరుగు చేసిన తర్వాత ఏవైనా మనకు అవసరం పడితే వియత్నాం లాంటి ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న విద్యా అభ్యాసాలు ఏంటి, వాళ్ళకున్న పాఠాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసి రావచ్చు. అక్కడ ఉన్న సౌకర్యాలు ఏంటి అనేది. అసలు ఫస్ట్ ఇక్కడ ఉన్న విద్య అనేది సరిగ్గా లేదు, ఇక్కడ ఉన్న వసతులే సరిగ్గా లేవని మనం మొరపెట్టుకుంటుంటే, కనీసం బాత్రూమ్ సౌకర్యాలు కూడా లేవని మనం మొరపెట్టుకుంటుంటే, అన్ని మీడియా ఛానల్లో దీనికి సంబంధించిన చాలా సోషల్ మీడియా ఛానల్స్లో వైరల్ అవుతున్న వీడియోలు చూస్తున్నాం. మహిళలకు కూడా అక్కడ కనీసం బాత్రూమ్ వసతులు లేవని చెప్పి ఇదే ఆకునూరు మురళి లాంటి వాళ్ళే గతంలో మాట్లాడడం జరిగింది. మరి దాని మీద ఎందుకు ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు? ఎంతమంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. మరి దీని మీద ఇక్కడ ఉన్న దాన్ని ఫస్ట్ అసలు డెవలప్ చేసుకుని ఒక స్టేజ్కి తీసుకొచ్చే ప్రయత్నం చేసిన తర్వాత, ఒక స్టేజ్కి తీసుకొచ్చిన తర్వాత ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ ఇంకేం చేస్తున్నారు అనే దాని మీద ఆలోచించవచ్చు. అసలు మనకున్నది సరిగ్గా లేనప్పుడు ఫస్ట్ ఇక్కడ డెవలప్ చేసుకోవడం మంచిది అనేది నా ఒపీనియన్. 5 రోజుల పాటు స్టడీ టూర్ అంట. మెరుగైన విద్యా పద్ధతులు అధ్యయనం కోసం ప్రాథమిక ఉన్నత విద్య వినూత్న కార్యక్రమాల పరిశీలన అంట. తెలంగాణ విద్యా విధానంలో సమూల మార్పుల కోసం కృషి చేస్తున్న రాష్ట్ర విద్యా కమిషన్ బృందం మెరుగైన విద్యా పద్ధతులను అధ్యయనం చేసేందుకు వియత్నాం పర్యటనకు బయలుదేరింది. కమిషన్ చైర్మన్ మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి నేతృత్వంలో ఈ బృందం 5 రోజుల పాటు స్టడీ టూర్ చేయనుంది. ప్రపంచంలో విద్యారంగంలో వియత్నాం సాధించిన పురోగతిని, ప్రధానంగా ప్రాథమిక ఉన్నత విద్యలో ఆ దేశం అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను కమిషన్ నిశితంగా పరిశీలించనుందంట. అక్కడి
విద్యా సంస్థలు విధానాలను అధ్యయనం చేసి వాటిలో తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగపడే అంశాలను గుర్తించడమే ఈ పర్యటన ముఖ్య ఉద్దేశమని ఆకునూరి మురళి చెబుతున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే పక్క దేశాలకు పోయి మన రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. విద్య విషయంలో అయితే మరీ ఘోరంగా ఉంది పరిస్థితి. విద్యా వైద్యం విషయంలో చాలా ఘోరం ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఉంది. మరి అట్లాంటి తెలంగాణ రాష్ట్రం గురించి మరి ఉన్నదాన్ని అసలు సరిదిద్దుకునే ప్రయత్నం చేయకుండా మీరేడో వియత్నాం లాంటి ఏరియాలకు వెళ్ళి అక్కడ ఉన్న కార్యక్రమాలు పరిశీలించి ఏది తెలంగాణకు ఉపయోగపడుతుందని తీసుకొచ్చే ప్రయత్నం ఇప్పుడు ఇంత బడ్జెట్ పెట్టుకుని మనం వాడికి పోవాల్సిన పనే లేదు. ఈ 5గురు పోయి ఆడ పరిశీలించి 5 రోజుల పాటు అక్కడ పరిశీలించి కీలకంగా దృష్టి పెట్టి చూడాల్సింది అక్కడ ఏం కొత్తగా ఏముండవు. ఏదైనా కానీ గవర్నమెంట్ తీసుకునే చర్యల మీద ఉంటుంది. మనకున్న సిలబస్లు మనకున్నంత వరకు చాలా మంచి సిలబస్లే ఉన్నాయి, మంచి పాఠాలే ఉన్నాయి. కానీ అవి చెప్పేటోళ్ళు లేరు. ఫస్ట్ ఆ పాఠాలు చెప్పేటోళ్ళు టీచర్లు ఎవరు లేరు. ఫస్ట్ స్టాఫ్ నియమించుకోవాలి కదా. ఏదో పక్క దేశాలకు వెళ్ళి ఇప్పుడు అక్కడ మనల్ని కించపరచుకోవడం ఎందుకు, మన పరువు అక్కడ తీసుకోవడం ఎందుకు? మీరు ఇప్పుడు వియత్నాం లాంటి ఏరియాకి వెళ్ళి అక్కడ తిరిగి ఈ బడ్జెట్ అంతా ఇక్కడ కనీసం పెడితే ఇక్కడ వాష్రూమ్స్ అయినా చక్కగా అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. చాలా స్కూళ్ళలో చాలా పల్లెటూర్లలో కనీసం వసతులు లేని స్కూల్స్ ఉన్నాయి. ఇప్పటికీ బ్లాక్ బోర్డ్స్ కూడా లేని పరిస్థితి, కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి, బెంచీలు కూడా లేని పరిస్థితి. మరి ఈ బడ్జెట్ ఏదో మీరు వెళ్ళి వచ్చి అంత పరిశీలించే బడ్జెట్ ఏదో దాన్ని పోస్ట్పోన్ చేసుకుని ఫస్ట్ ఇక్కడ డెవలప్మెంట్ అభివృద్ధి తీసుకురావచ్చు కదా, చేంజ్ డిఫరెన్స్ చూపించవచ్చు కదా. ఇప్పుడు అక్కడికి పోయి ఏం చేయాలా, అక్కడ పరిశీలించి అక్కడ సిలబస్ అంతా పరిశీలించి ఏముంటుంది అక్కడ సిలబస్, వాళ్ళ సిలబస్ వాళ్ళకు ఉంటుంది. మన సిలబస్ మనకు ఉన్నంత వరకు మనకు చాలా మంచి సిలబసే ఉంది. ఇక్కడ కేవలం ఇది ఏంటంటే ఏదో చేసేస్తుంది గవర్నమెంట్ అని చూపించుకోవడానికి తప్పితే వాళ్ళు వెళ్ళి వచ్చిడు తప్పితే ఏముండదు అక్కడ. అలాగే మూసీ సుందరీకరణ గురించి వెళ్ళిరు కదా పెద్ద మనుషులందరూ కలిసి, ఫోటోషూట్లు వీడియో షూట్లు, ఉన్న చిన్న కాలువని చూసి రావడానికి మొత్తం మంత్రులు బృందం అంతా వెళ్ళింది ఆడికి. ఏం చేసిర్రు అంటే ఏం లేదు, ఫోటోలు పెట్టిర్రు, ఒక 5-6 రోజులు హడావడి చేసారు. తీరా వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ ఏదంటే ఏం లేదు, ఖతం. ఇక ఇదే పరిస్థితి అన్ని విషయాల్లో ఇట్లానే ఉంటుంది పరిస్థితి. చూసి వచ్చుడు తప్పితే ఇక్కడ చేసేది ఏముండదు. కేవలం ఇది ఏంటంటే ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం అంతే. 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు కడతారంట. 100 ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభించడమే సర్కార్ లక్ష్యం అంట. 2024-25లో 70 జీసీసీల ప్రారంభంతో సరికొత్త రికార్డు. ఫ్యూచర్ సిటీలోను ఏర్పాటుకు ప్రభుత్వంతో వరల్డ్ ట్రేడ్ సెంటర్లు ఒప్పందం అంట. త్వరలోనే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట, మహబూబ్ నగర్లను విస్తరణ. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ముందుకు. జీసీసీలను జీవీఎస్ సెంటర్లుగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి పకడ్బందీగా చర్యలు. తెలంగాణ బ్రాండ్ను విశ్వవ్యాప్తం చేస్తాం శ్రీధర్ బాబు. ఇక వీళ్ళన్నీ చేస్తారు, చేస్తూనే ఉంటారు, అది మనం చూస్తూనే ఉంటాం. దాదాపు గాంధీ జయంతి రోజు మద్యం షాపులు, మటన్ దుకాణాలు బంద్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఆ రోజు బంద్ పెట్టడం జరిగింది. ఆ 3 రోజుల ముందు లిక్కర్కి సంబంధించిన రాబడి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి దాదాపు 697 కోట్లు ఆదాయం వచ్చిందట. ఆ ముందు రోజు రాష్ట్ర ఖజానాకు ఫుల్ కిక్ ఇచ్చిన మందుబాబులు. మనల్ని ఎవడరా ఆపేది. 3 రోజుల్లోనే ఎక్సైజ్ శాఖకు 697 కోట్ల ఆదాయం.
గత రికార్డు బ్రేక్ చేసి భారీగా మద్యం అమ్మకాలు. ఎలాంటి ప్రభావం చూపని గాంధీ జయంతి. కలిసి వచ్చిన స్థానిక ఎన్నికల ఫీవర్, దసరా జోష్. గతంతో పోల్చుకుంటే 60 నుంచి 80% పెరిగిన సేల్స్. సెప్టెంబర్లో 3048 కోట్ల అమ్మకాలు కేవలం సెప్టెంబర్లో. 2024తో పోల్చుకుంటే 7.5% అధికం. పెరిగిన లిక్కర్, తగ్గిన బీర్ల విక్రయాలు. దసరా పండుగ నేపథ్యంలో రికార్డు స్థాయిలో మద్యం విక్రయాలు జరిగాయి. దీంతో రాష్ట్ర ఎక్సైజ్ ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. కేవలం 3 రోజుల్లోనే 697 కోట్ల మద్యం విక్రయాలు జరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది. గతేడాది దసరా పండుగ సమయంలో 3 రోజుల అమ్మకాలతో పోల్చుకుంటే ఈసారి 60 నుంచి 80% అమ్మకాలు పెరిగాయని ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. మొత్తానికి ఈసారి దసరా సందర్భంగా 1000 కోట్ల మేర మద్యం విక్రయాలు జరిగినట్లు తెలుస్తున్నది. దసరాకు ఫుల్ దావత్లు. స్థానిక ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈ నేపథ్యంలో ఆశావాహులు ఓవైపు టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూనే మరోవైపు అనుచరులు ప్రజలను తమ వైపు తిప్పుకోవాలని ట్రై చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పండుగ రోజు ఫుల్గా దావత్తులు ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే దసరా, గాంధీ జయంతి ఒకేసారి రావడంతో మద్యం విక్రయాలు రాష్ట్రం నిషేధించింది. సో ఇది పరిస్థితి. స్థానిక సంస్థ ఎన్నికలకి ఇప్పటి నుంచే జోష్ స్టార్ట్ అయింది. ఇంకేంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ డిఫరెంట్ స్ట్రాటజీ వాళ్ళు పెడతా ఉంటారు. ఇక లోకల్ స్థానికంగా ఉన్న లీడర్లకో లేకపోతే వార్డు మెంబర్లకో వాళ్ళ అనుచరులకో ఇక దావతులు ఇక నడుస్తూనే ఉంటుంది. ఇక ఈ నెలంతా కూడా ఇదే పరిస్థితి. ప్రధానంగా దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు నిలబడ్డానికి కూడా ముందుకు రావట్లే సర్పంచుల కింద. ఎందుకు అంటే గత బకాయిలకు సంబంధించి వాళ్ళకి రావాల్సిన బిల్లులకు సంబంధించి పాపం ఇక చావు తప్ప ఇంక వేరే మార్గం లేదని వాళ్ళు ఇక డిసైడ్ అయిపోయిన పరిస్థితి. ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ రావట్లే. కనీసం ఈ స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి కనీసం ఇప్పుడైనా ఎవరైనా స్పందిస్తారంటే అది లేదు. కేవలం మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారంట. ఇప్పటికే చాలామంది అభ్యర్థుల దగ్గరికి అన్ని పార్టీలకు సంబంధించి అంటే ఏ పార్టీ అభ్యర్థులు ఉన్నా ఆ పార్టీకి సంబంధించి ముఖ్య నేతలు వెళ్ళి కలిసి వాళ్ళకు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారంట. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. అంతే తప్పితే వాళ్ళకి రావాల్సిన బిల్లుల గురించి ఎవరూ మాట్లాడట్లే. ఒకవేళ గెలుస్తాడు అనే నమ్మకం ఉన్న వ్యక్తికి అయితే భరోసా ఇస్తున్నారంట, ఖర్చు మేము పెట్టుకుంటామని. మరి ఈసారి ఎన్నికలకు నిలబడే వాళ్ళు కూడా కరువయ్యే పరిస్థితి ఉంటుంది స్థానిక సంస్థ ఎన్నికల్లో. సింగపూర్లో కేటీఆర్ కూతురు చదువు కోసం కాలేజీల పరిశీలన. 6న తిరిగి హైదరాబాద్కు. జీఎస్టీ వృద్ధిలో రాష్ట్రానికి అట్టడుగు స్థానం. రేవంత్ పాలనలో ఆర్థిక విధ్వంసం. ఆయన అరాచకత్వం, అవినీతి అనుభవాలే కారణం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటుండి మాట. నాకు తెలిసి గెలిచిన తర్వాత చాలా నెలల తర్వాత ముఖ్యమంత్రి సొంతూరుకి వెళ్ళినట్టున్నాడు. అక్షయ్ కుమార్ ఒక సంచలన ట్వీట్ చేయడం జరిగింది, ఒక సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. వాళ్ళ కూతురికి సంబంధించి వాళ్ళ కూతురు ఆన్లైన్ గేమింగ్ ఆడుతుంటే కొంతమంది న్యూడ్ ఫోటోలు పెట్టమన్నారంట ఆన్లైన్ గేమింగ్కి సంబంధించి. దీని మీద ఆయన ఓపెన్గా మాట్లాడడం జరిగింది. న్యూడ్ ఫోటోలు పంపాలని నా బిడ్డను అడిగారు. ఆన్లైన్ గేమింగ్ ఆడుతుండగా సైబర్ నేరగాళ్ళు అటాక్ చేశారు. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ వెల్లడి. సైబర్ క్రిమినల్స్ చిన్నారులను కూడా విడిచిపెట్టడం లేదని ఆవేదన. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచన. బయట జరిగే నేరాల కంటే సైబర్ నేరాలే చాలా డేంజర్ అని వ్యాఖ్య. సైబర్ క్రైమ్పై స్కూళ్ళలో ఓ పీరియడ్ కేటాయించాలని ప్రభుత్వానికి రిక్వెస్ట్. నిజంగా ఇదైతే ఖచ్చితంగా అవగాహన తీసుకురావాలి పిల్లలు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫోన్లు పట్టుకోకుండా పిల్లలు కూడా కనీసం అంటే ఆ గేమ్స్ కానీ ఆ ఫోన్లు పట్టుకోకుండా కనీసం పిల్లల్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. కనీసం అవగాహన క్రియేట్ చేస్తే మంచిది. చాలా ఘోరంగా ఉన్నాయి రోడ్లు అస్సలు. అంటే నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ కూడా పనులు జరగట్లే రోడ్లకు సంబంధించి ప్రధానంగా.
వర్షాలు వస్తే ఇక అవి ఘోరమే. కొన్ని ప్రాంతాల్లో అయితే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రోడ్లకు సంబంధించి. సంబురంగా అలాయ్ బలాయ్ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహణ. ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, పాల్గొన్న మంత్రులు వివేక్ వెంకటరెడ్డి, పొన్నం, ఆర్మీ జనరల్ అజయ్ మిశ్రా. దసరాను పురస్కరించుకొని ఏటా నిర్వహిస్తున్న అలాయ్ బలాయ్ కార్యక్రమం సంబురంగా సాగింది. శుక్రవారం హైదరాబాద్లోని నాంపల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్లో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో అలాయ్ బలాయ్ నిర్వహించారు. గవర్నర్ జిష్ణు వర్మ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మంత్రులు వివేక్ వెంకటస్వామి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. దత్తాత్రేయ వారికి కండువాలు కప్పి స్వాగతం పలికారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ దేశంలో భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు ఉన్న అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనేది అన్ని పండుగలు అభిప్రాయమని పేర్కొన్నారు. సామాజిక సమన్వయత పండుగలు దోహదం చేస్తాయని, అలాయ్ బలాయ్ ఇందులో భాగస్వామ్యం అని చెప్పారు. సో ఇది పరిస్థితి. నేను అలాయ్ బలాయ్ అంటే ఎప్పుడు ఏటా కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది అది. సో ముఖ్యమంత్రి సొంతూరులో సీఎం దసరా. కొండారెడ్డిపల్లికి కుటుంబ సమేతంగా వచ్చిన రేవంత్ రెడ్డి, గ్రామస్తులతో కలిసి జమ్మి చెట్టుకు పూజలు, తరలి వచ్చిన చుట్టుపక్కల గ్రామాలు. కొడంగల్లో జనంతో సీఎం ముఖాముఖి అంట. నాకు తెలిసి ఎక్కడా కూడా ముఖాముఖి జరిగిందో లేదో తెలియదు, కానీ ఎక్కడా కూడా ప్రజలకైతే కొత్తగా ఆయన ఇచ్చిన హామీ, ఈరోజు ఆయన వెళ్ళి చెప్పిన హామీలు కావట్టు, ఇచ్చిన ఏదన్నా హామీలు కానీ ఏం లేవు. ప్రజా సమస్యల మీద ఆయన మాట్లాడినట్టుగా కూడా ఎక్కడా కూడా వార్తలు కూడా రాలే, నేనైతే చూడలే. పోనీ అక్కడికి వెళ్ళింది కదా, చాలా నెలల తర్వాత వెళ్ళింది కదా, కనీసం అక్కడ ప్రజలతో అసలు ఏంటి ఏముంది పరిస్థితి, బయట ఏం జరుగుతుందని తెలుసుకుంటే ఇప్పటికైనా కొంత క్లారిటీ వచ్చేది ప్రభుత్వం మీద, ప్రభుత్వం జరుగుతున్న పనుల మీద. అంటే మనం ఒక ట్రాన్స్లో ఉన్నాం కదా, ప్రభుత్వం మొత్తం అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి, 6 గ్యారంటీలు మనం ఇచ్చేసినాం, ఇంకేంటి ప్రజలు ఇక మనకే ఓట్లు వేస్తారన్న ఆలోచనతో మనం ఉన్నాం. కాబట్టి ఒకసారి మీరు ఆల్రెడీ మీ నియోజకవర్గానికి మీరు వెళ్ళారు కాబట్టి, మీ సొంత ఊరికి మీ నియోజకవర్గానికి మీరు వెళ్ళారు కాబట్టి, ఒకసారి అక్కడ ప్రజలతో మాట్లాడినప్పుడు అసలు క్లియర్గా సమస్యలు తెలుసుకుని నిజంగా అసలైన ప్రజలతో, కేవలం కార్యకర్తల గురించి కాదు, ఇక్కడ ప్రజలు, నిజమైన ప్రజలతో మనం మాట్లాడి వాళ్ళ సమస్యలు మనం వినుంటే మనం ఇంకా క్లారిటీ వచ్చేదేమో నా అభిప్రాయం. నాకు తెలిసి ఎక్కడా కూడా ఆయన ప్రామిస్ చేసినట్టుగా కూడా కనపట్లే. సీఎం రేవంత్ రెడ్డి దసరా పండుగను తన సొంతూరు కొండారెడ్డిపల్లిలో జరుపుకున్నారు. ఆయన గురువారం మధ్యాహ్నం 3 గంటలకు కుటుంబ సమేతంగా గ్రామానికి చేరుకున్నారు. సీఎం వస్తారనే సమాచారంతో స్థానికులు, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చారు. కొండారెడ్డిపల్లిలోకి చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డికి హెలీప్యాడ్ వద్ద మహిళలు తిలకం దిద్ది మంగళహారతులతో స్వాగతం పలికారు. అక్కడి నుంచి ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఓపెన్ టాప్ జీపులో సీఎంను తీసుకెళ్లి గజమాలతో సన్మానించారంట. ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, నాయకులు కింద క్యాడర్ ఏదైతే ఉందో కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏ ప్రజల్ని కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళనివారు. ఇట్లా ఏదంటే ఇక్కడ వార్తలు రాయడానికి బాగుంటుంది, కానీ అసలు ప్రజలతో ముఖాముఖి ఎక్కడ జరిగింది అనేది చూపించాలి ఫస్ట్. ముఖ్యమంత్రి నిజంగా ప్రజలతో మాట్లాడుంటే అసలు సమస్యలు అనేది క్లారిటీ వచ్చాయి. నాకు తెలిసి ఎక్కడా కూడా కొత్త హామీలు కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రజలకి ఏదో హామీ ఇచ్చి, లేదా కొండారెడ్డిపల్లికో కొడంగల్కో అక్కడ ఉన్న సమస్యల గురించో ఎక్కడ మాట్లాడినట్టుగా లేదు ముఖ్యమంత్రి అయితే. అక్కడ స్థానిక ఎన్నికలు లేవు. 14 ఎంపీటీసీలు, 27 సర్పంచులు, 256 వార్డులకు నో ఎలక్షన్. సుప్రీంకోర్టు కేసు కారణంగా నిలిచిన ప్రక్రియ. ఎన్నికలు నిర్వహించాలని ఆయా గ్రామాల ప్రజల విజ్ఞప్తి. సో సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి దానికి సంబంధించి ఆయా గ్రామాలకు సంబంధించి గతంలో కూడా దీనికి సంబంధించి ఒక వార్త రావడం జరిగింది. అక్కడ స్థానిక ఎన్నికలు లేవు. ఈసారి 14 ఎంపీటీసీ, 27 సర్పంచ్, 256 వార్డులకు నో ఎలక్షన్ అంట. రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో 14 ఎంపీటీసీ స్థానాలు, 27 సర్పంచ్, 256 వార్డుల ఎన్నికకు బ్రేక్ పడింది.
సుప్రీంకోర్టులో కేసు కారణంగా ఇక్కడ ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. ములుగు జిల్లా మంగాపేట మండలంలో 14 ఎంపీటీసీలు, 25 గ్రామ పంచాయతీల సర్పంచ్లు, 230 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మండలంలో జెడ్పీటీసీ ఎన్నికలు మాత్రం నిర్వహించనున్నట్లు తెలిపింది. మరోవైపు కరీంనగర్ జిల్లాలోనూ 2 గ్రామాల్లో ఎన్నికలు జరగడం లేదు. ఇక మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం గ్రామం ఈసారి కూడా ఎన్నికకు దూరంగా ఉండనుంది. దీంతో తమ గ్రామాలకు ఎన్నికలు జరిపించాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు. ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుండడంతో అభివృద్ధి కుంటుపడుతుందనే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మంగాపేటలో ఇది పరిస్థితి. రాష్ట్రంలో మొత్తం 5749 ఎంపీటీసీ, 565 జెడ్పీటీసీ, 12733 గ్రామ పంచాయతీ, 112,287 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో ములుగు జిల్లాలోని మంగాపేట మండలం 14 ఎంపీటీసీ స్థానాలు, 25 గ్రామ పంచాయతీలు, 230 వార్డులు, అలాగే కరీంనగర్ జిల్లాలో 2 గ్రామ పంచాయతీలు, 16 వార్డులకు ఎన్నిక జరగడం లేదు. మంగాపేట మండలంలో కమలాపురం 1, కమలాపురం 2, కమలాపురం 3, మంగాపేట, నర్సాపూర్, కోమటిపల్లి, చెరుపల్లి, తిమ్మంపేట్, మల్లూరు, నరసింహసాగర్, రామనక్కపేట, రాజుపేట, కత్తిగూడెం, దోమేడ ఎంపీటీసీ స్థానాలకు ఎన్నిక జరగట్లేదు. అలాగే కమలాపురం, మంగాపేట్, నర్సాపూర్, కోమటిపల్లి, కొత్తూరు, మెట్లగూడెం, చెరుపల్లి, బాలన్నగూడెం, నర్సాయిగూడెం, బుచ్చాయిపేట, తిమ్మాపేట, మల్లూరు, నరసింహసాగర్, పుర్రెద్దుపల్లి, రామనక్కపేట, చుంచుపల్లి, వేదగూడెం, రాజుపేట్, రామచంద్రునిపేట్, వగ్గోడుగూడెం, కత్తిగూడెం, బ్రాహ్మణపల్లె, అక్కినపల్లి, మల్లారం, దొమ్మేడ, నిమ్మగూడెం గ్రామాలకు సర్పంచ్ ఎన్నికలు నిర్వహించడం లేదు. మరోవైపు కోర్టు స్టే కారణంగా కరీంనగర్ జిల్లా విసైదాపూర్ మండలంలోని కుర్మపల్లి, రామచంద్రపూర్ గ్రామాలకు ఎన్నికలు నిర్వహించడం లేదని అధికారులు తెలిపారు. కోర్టు నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి. చాలా అంటే దాదాపు దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ముందుగానే వాళ్ళకి చెప్పడం జరిగింది, ఈ స్థానాల్లో ఎన్నికలు లేవని. చూడాలి మరి సుప్రీంకోర్టు దీనికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది చూడాలి. అలాగే 8వ తారీఖుని కూడా ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే ఇది ఉంది కాబట్టి, సో దాని మీద కూడా అంటే జీవో నెంబర్ 9 ఆహ్వానిస్తుందా కోర్టు లేదా కొట్టేస్తుందా అనేది ఒక క్లారిటీ రావాలి. సో దీనికి సంబంధించి కూడా మొత్తం మీద 8వ తారీఖు ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఉప ఎన్నికల లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి. వర్షాలతో రోడ్లు ధ్వంసం అంట. గత నెలలో 1157 కోట్ల నష్టం. మరమ్మతులకు పైసా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం. కాంట్రాక్టులకు 150 కోట్ల బిల్లులు పెండింగ్ అంట. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఇలా చూడవచ్చు. ఎంత ఘోరమైన పరిస్థితిలో చాలా అంటే ఇంకా నాకు తెలిసి అన్ని గ్రామాల్లో చాలా వరకు ఇదే పరిస్థితి ఉంది, చాలా వరకు. మరి ఎందుకు అంటే బేసిక్గా అక్కడ ఇంకొక విషయం ఉంది. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ గతంలో పనిచేసిన బిల్లులు ఇవ్వలేదు. గ్రామ పంచాయతీకి కావచ్చు, అక్కడ ఉన్న సర్పంచ్లకి సంబంధించి గతంలో చేసిన వాళ్ళకి బిల్లులు ఇవ్వలేదు. సో ఇప్పుడు ఎవరు ముందుకు వచ్చే పరిస్థితి లేదు, ముందుకు వచ్చి కాంట్రాక్టులు తీసుకునే పరిస్థితి లేదు. ఆగస్టులో కురిసిన వర్షాలతో జరిగిన నష్టం 1157 కోట్ల నష్టం జరిగిందట. తాత్కాలిక మరమ్మతులకు R&B శాఖ కోరిన నిధులు 53 కోట్లు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు 0. ప్యాచ్ వర్క్లకు చెల్లించాల్సిన బకాయిలు 150 కోట్లు అంట. ప్రధానంగా ప్యాచ్ వర్క్స్కి సంబంధించి. తాజా వర్షాలతో రోడ్లకు జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదంట. అది పరిస్థితి. నటుడు రామకృష్ణ అని ఒక వ్యక్తి ఉంటాడు.
ఇతను ట్విట్టర్లో ఏదో పోస్టులు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ మొత్తం తీసి పడేసిరంట, డిలీట్ చేసారు. సో దానికి సంబంధించి నిన్న ఇదొక వార్త కూడా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ప్రజాపాలనలో ప్రశ్నిస్తే వేధింపులు, మళ్ళీ కేసీఆర్ రావాలి, పాలనను చక్కదిద్దాలి. నటుడు రామకృష్ణ పోస్ట్, పరిస్థితులు బాగాలేవని ఆవేదన, రక్షించాలని కేటీఆర్కు ట్యాగ్ చేసిండట. ఇక ట్యాగ్ చేస్తే కథమే కదా సోషల్ మీడియాలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. మొన్న కూడా సిపి చెప్తా ఉన్నారు, సోషల్ మీడియాలో ఇన్ఫర్మేటివ్ వీడియోలు మాత్రమే చేయాలి. ఎవరిని ఉద్దేశించి పర్సనల్గా టార్గెట్ చేసి తిట్టినా కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. మరి ప్రజా సమస్యల గురించి మాట్లాడితే, ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడిస్తే మరి ఏంటి పరిస్థితి అంటే అప్పుడు కూడా అరెస్ట్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఆవేదనతో మాట్లాడే పరిస్థితి ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలు ఏదైనా కానీ వాళ్ళు విసిగిపోయి 12 ఏళ్ళుగా విసిగిపోయారు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కొనసాగుతుంటే మరి వాళ్ళు విసిగిపోయి మాట్లాడతారు. మరి అప్పుడు ఏం చేస్తారు అంటే మాట్లాడిన ప్రతి ఒక్కరిని అరెస్టులు చేసుకుంటూ పోతారా? మీరు ఒకవేళ అంటే సైబర్ నేరాలు జరుగుతున్నప్పుడు మీరు ఆ రకంగా స్పందించవచ్చు. కానీ మీరు సోషల్ మీడియాలో ఎవరు మాట్లాడిన వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఎవరు ఊరుకోరు. అది జూబిల్స్ టికెట్కి సంబంధించి కార్ జోర్దార్, కాంగ్రెస్ బేజార్ అంట. జూబిలీస్ అభ్యర్థి ఎంపికపై అధికార పార్టీ ఆపసోపాలు, రోజుకొకరి పేరు తెర మీదకు, హస్తం నేతలకు తలపోటు. ఇప్పటికే 6 గ్రూపులుగా విడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థులు, అభ్యర్థి ఎంపికపై ఇన్ఛార్జ్ మంత్రుల మధ్య విభేదాలు. ఒకరిని ఖరారు చేస్తే మిగతా వారు తిరగబడుతున్నారన్న భయం. ప్రజల ఆంక్ష మేరకు గోపీనాథ్ కుటుంబానికే కేసీఆర్ అవకాశం. ఇప్పటికీ ఇంటింటి ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి దూకుడు. కేటీఆర్ బలంతో మాగంటి సునీత, గోపీనాథ్ ముమ్మర ప్రచారం. భర్తను కోల్పోయిన ఆడబిడ్డగా సునీతను ఆదరిస్తున్న ప్రజలంట. ప్రజలు ఎప్పుడు ఏదైతే సానుభూతో లేకపోతే ఇంకోటి ఇప్పుడు ప్రజల్లో నశించింది. అది కంప్లీట్గా కేవలం సానుభూతితో అడ్డం పెట్టుకొని మనం ఓట్లు వేయించుకోవడం అనేది అది జరగని పని ఏ పార్టీకైనా. కానీ సానుభూతితోనే ఓట్లు వేస్తారనేది అటు బీఆర్ఎస్ కూడా నమ్మొద్దు. అది సానుభూతి ఉంటుంది ప్రజలకు, కానీ ఓట్లు వేసే అంత సానుభూతి ఉండదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ అట్టడుక్కి వెళ్ళిపోయిన పరిస్థితి. వాళ్ళకున్న ఇబ్బందులు కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోలే, గత ప్రభుత్వం పట్టించుకోలేదన్న ఘోరమైన పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇప్పుడు సానుభూతితో మనకు ఓట్లు పడతాయి అన్న ధీమాతో మీరు ఉండొద్దు, పని చేయకపోతే కూడా ఓట్లు వేస్తారన్న ఆలోచనతో ప్రభుత్వం కూడా ఉండొద్దు. అధికార పార్టీ అయినా కానీ లేదా ప్రతిపక్ష పార్టీలైనా కానీ ఏవైనా కానీ ప్రజలకు పని చేస్తేనే ఓట్లు వేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవచ్చు ఫస్ట్ మనం. జూబ్లీహిల్స్లో ఎన్ఎస్యుఐ గుండాగిరి, మహిళలపై ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు దౌర్జన్యం, ఇండ్లలోకి వెళ్ళి మరీ విచక్షణారహితంగా దాడి, చికిత్స పొందుతున్న బాధితులు, కేసు నమోదు, వివస్త్రాలను చేసి కొట్టారని బాధితుల ఆరోపణ. బాధితులను పరామర్శించిన బస్తీల నాయకులు, రౌడీజానికి బుద్ధి చెప్తామని బస్తీ వాసులు ఫైర్. ఇది మొన్న జరిగింది. ఇది ఫ్లెక్సీలకు సంబంధించిన వివాదం అనుకుంటుంది. ఫ్లెక్సీలకు సంబంధించి జరిగిన వివాదంలో ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు ఒక మహిళను కొట్టడం జరిగింది. దీనికి సంబంధించిన వార్త కూడా నిన్న రావడం జరిగింది. దయచేసి సానుభూతితో ఓట్లు పడతాయన్న ఆలోచనలో ఎవరు ఉండొద్దు. సానుభూతితో కేవలం సానుభూతితో ఓట్లు పడే ఛాన్స్ లేదు. ఇప్పుడు ఇది జూబిలీస్లో కాంగ్రెస్ గుండాగిరి, మహిళలపై ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి దౌర్జన్యం, ఇండ్లలోకి వెళ్ళి విచక్షణారహితంగా దాడి, దవాఖానాలో చికిత్స పొందుతున్న బాధితులు, పోలీసులకు ఫిర్యాదు, వివస్థలను చేసి దారుణంగా కొట్టారని బాధిత మహిళ ఆరోపణ, రౌడీలకు బుద్ధి చెప్తామని బస్తీవాసులు. హైదరాబాద్లోని జూబిలీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ గుండాగిరి
తీవ్రమవుతుండడంపై ప్రజల్లో ఆగ్రహం వెలువెత్తుతుంది. హస్తం పార్టీలో నెలకొన్న అంతర్గత కుమ్ములాటలు ఆధిపత్య రాజకీయాలకు సామాన్యులను బలి చేస్తున్నారని పలు బస్తీల వాసులు మండిపడుతున్నారు. రహమత్ నగర్లో నెలకొన్న అరాచక పరిస్థితులు దాడులు దౌర్జన్యాలే ఇందుకు నిదర్శనమని చెప్తున్నారు. మంగళవారం రహమత్ నగర్లో మంత్రి వివేక్ నిర్వహించిన సభలో గందరగోళం అనంతరం జరిగిన దాడులే ఇందుకు నిదర్శనమని వెల్లడించుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రహమత్ నగర్ డివిజన్లో కాంగ్రెస్ కుమ్ములాటలు తారాస్థాయికి చేరుకున్నాయి. కార్పొరేటర్ సిఎన్ రెడ్డి స్థానికుడైన ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి మధ్య ఆధిపత్య పోరు నడుస్తుంది. సందర్భం వచ్చిన ప్రతిసారి ఇరు వర్గాల మధ్య కుమ్ములాటలు పరపటిగా మారిపోయినాయి. ఇద్దరు నేతల మధ్య పోటీ, రెండు వర్గాల కార్యకర్తల మధ్య కొట్లాటలు జూబ్లీహిల్స్లో రౌడీజానికి దారితీస్తున్నాయని స్థానికులు చెప్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం బ్రహ్మశంకర నగర్లో మంత్రి వివేక్ ఒక సభ నిర్వహించారు. ఈ సమావేశంలో సిఎన్ రెడ్డి ఆధ్వర్యంలో సమావేశంలో పాల్గొన్న వారి పట్ల వెంకటస్వామి అక్కసు వెళ్ళగక్కినట్లు తెలిసింది. వేదిక వద్దనే పలువురిపై వెంకటస్వామి దాడికి పాల్పడంతో సమావేశం రసాబసగా మారింది. బస్తీ నాయకుడు అడివయ్యను వెంకటస్వామి పక్కకు నెట్టేశాడు. సో ఇది పరిస్థితి. ఇక్కడ ఏంటంటే స్థానికంగా ప్రధానంగా జూబ్లీహిల్స్ విషయానికి వచ్చేసరికి చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి. దాదాపు 5-6 టీములు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 5-6 టీములు ఉన్నాయి. ఒకరికి సీట్ ఇచ్చినా ఇంకొకరు ఊరుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కొత్త పేర్లు కూడా యాడ్ అవుతున్న పరిస్థితి. అంజన్ కుమార్ యాదవ్ లాంటిది, లేకపోతే మన ఎవరైతే మేయర్ బొంతు రామ్మోహన్ లాంటి వాళ్ళ పేర్లు, కొత్తగా వీళ్ళ పేర్లు కూడా యాడ్ అవుతూ ఉన్నాయి. అంజన్ కుమార్ కానీ, సిఎన్ రెడ్డి, తర్వాత నవీన్ యాదవ్కి టికెట్ కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి ఒక చర్చ జరిగింది గతంలో. ఇప్పుడు అది వెనక్కి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది జూబ్లీహిల్స్కి సంబంధించి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి వస్తున్న ఆయనవైతే ఒకటే, ఆ రోజు అనౌన్స్ చేసే రోజు వరకు కూడా ఎవరి పేరు కన్ఫర్మ్ అవ్వదు. ఎవరి పేరు కూడా కన్ఫర్మ్ అవ్వదు. ఒకవేళ కన్ఫర్మ్ అయిందని ముందు చెప్పినా అనౌన్స్మెంట్ రోజు మాత్రం ఖచ్చితంగా పేర్లు మారుతాయి. ఇది చాలా ఆనవాయితీగా వస్తున్న సంస్కృతి కాంగ్రెస్ పార్టీలో. మరి ఈ రకమైన అసలు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఎవరైతే నవీన్ యాదవ్ లాంటి వాళ్ళు ఇంకొకరు ఎవరున్నా కానీ ప్రధానంగా వాళ్ళకు ఓట్లు వేయకపోవడానికి ప్రజలు భయపడేదే ప్రధానంగా ఈ గూండాగిరికి సంబంధించి. గత ప్రభుత్వం బెదిరించే ఓట్లు వేయించుకుంది. ఇప్పుడు అదే పరిస్థితి కంటిన్యూ అవుతా ఉంది. మరి ఈ లోపు స్థానిక సంస్థ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ స్థానిక సంస్థ ఎన్నికల తర్వాత ఈ నెలలోపు ఏదైనా లాబింగ్ జరిగి ఎవరైనా అభ్యర్థులు కన్ఫర్మ్ చేసే ఛాన్స్ ఉంటుందేమో. కానీ ఈ లోపు అయితే ఖచ్చితంగా ఏ అభ్యర్థి నాకు తెలిసి కాంగ్రెస్ నుంచి కన్ఫర్మ్ అయ్యే ఛాన్స్ లేదు. కానీ బీఆర్ఎస్కి మాత్రం ఒకటి చెప్పొచ్చు, బీఆర్ఎస్కి సానుభూతి అనేది ప్రజల్లో సానుభూతి ఉంటుంది. సో ఆయన దాదాపు 3 సార్లు గెలిచిన సిట్టింగ్ స్థానం ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్యేకి సంబంధించిన సానుభూతి ఖచ్చితంగా ప్రజల్లో ఉంటుంది, ఉండక తప్పదు. కానీ ఆ సానుభూతితోనే ఓట్లు పడతాయనేది అసలు కరెక్ట్ కాదు. అది సానుభూతితో ఎప్పుడూ ఓట్లు పడవు. మనం చేస్తున్న పని, మాట్లాడే విధానం బట్టి, మరి ఉన్న కేడర్ని మనం ప్రోత్సహించే విధానం బట్టి, మరి ఆ కేడర్ని కలుపుకుని పోయే పరిస్థితులు బట్టి ఉంటుంది ఏదైనా కానీ. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ విషయంలో సక్సెస్ అవుతారా అనేది చూడాలి. సో ఇది పరిస్థితి. తెలంగాణకు సంబంధించి స్థానిక సంస్థ ఎన్నికలు ఇంకా టైం దగ్గర పడుతూ ఉంది. దాదాపు ఈరోజు 4వ తారీఖు, 4 కదా, ఈరోజు 4వ తారీఖు. ఇంకా దాదాపు ఇంకొక 4 రోజుల్లోనేమో కోర్టు తీర్పు ఉంది. 9వ తారీఖు నుంచి దీనికి సంబంధించి షెడ్యూల్ స్టార్ట్ అవ్వబోతుంది. మరి ఏం జరగబోతుంది 8వ తారీఖు మీద 8వ తారీఖు మీద వచ్చే తీర్పు మీద ఆధారపడి నెక్స్ట్ స్థానిక సంస్థ ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి చూద్దాం ఎట్లా ఉండబోతుంది అనేది. సో ఇది పరిస్థితి. ఇది ఇవాల్టి వార్తలు. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ.